ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా బ్యాక్ పెయిన్ అని, లేదా నెక్ పెయిన్ అని వెళ్తే కామన్‌గా ఎవాల్యుయేట్ చేసేది ఎక్స్‌రే అండ్ ఎంఆర్ఐ. దాంతో పాటు ఒకటి వెరీ, వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ ఉంటుంది. అదేంటో మీకు తెలుసా? విటమిన్ లెవెల్స్. అందులో విటమిన్ డి అండ్ బి12 ముఖ్యంగా వెరీ, వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ వీడియోలో మనం బి12 గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం విటమిన్ డి గురించి మాట్లాడుకుందాం. బి12 విటమిన్ గురించి మాట్లాడుకున్న వీడియో అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. కావాలంటే ఒకసారి చూడండి. నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను స్పైన్ సర్జన్ హైదరాబాద్‌లో. విటమిన్ డి అన్నది మన బాడీలో ఒక రకమైన విటమిన్. మనం ఇంతకుముందు క్లాసిఫై చేసినట్లు చెప్పినట్లు విటమిన్స్ అనేవి 2 విధాలుగా ఉంటాయి. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, రెండోది వాటర్ సాల్యుబుల్ విటమిన్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్‌లో మనకి బి కాంప్లెక్స్ బి1, 2, 3, 6, 12 ఇవన్నీ ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్‌లో ఏ, డి, ఈ, కే అని ఉంటాయి. అందులో విటమిన్ డి ఎస్పెషల్లీ మన బోన్ స్ట్రెంగ్త్‌కి వెరీ, వెరీ ఇంపార్టెంట్. విటమిన్ డి అన్నది మనకి ఫార్మేషన్‌లో మెయిన్‌గా ఫస్ట్ ఒక ఇనీషియల్ ప్రికర్సర్ అన్నది బాడీలో ఫార్మ్ అవుతుంది కిడ్నీలో. దాని తర్వాత మనం సన్‌లైట్‌లో కూర్చోవాలి. అప్పుడు విటమిన్ డి పెరుగుతుంది అని మీరు చాలా చోట్ల వినుంటారు. దాని మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే ఈ ప్రికర్సర్ ముందుది ఏదైతే ఫార్మ్ అయిందో అది కన్వర్ట్ అయ్యి యాక్టివ్ విటమిన్ డిగా కన్వర్ట్ అవ్వడానికి మనకి సన్‌లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మెయిన్‌గా పొద్దున పూట కూర్చోవాలా, రాత్రి పూట కూర్చోవాలా ఇవన్నీ ఇమ్మెటీరియల్. బట్ సన్‌లైట్‌లో అయితే ఒక 15-20 నిమిషాలు గనుక ఉండగలిగితే బాడీలో ఆ ప్రికర్సర్ ఆర్ ఇన్‌యాక్టివ్ ఫార్మ్‌ని యాక్టివ్ ఫార్మ్‌గా కన్వర్ట్ చేసి అది బాడీలో యాక్ట్ చేస్తుంది. సో వాటెవర్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ విటమిన్ డి లెవెల్స్ మనం 2, 3 వాళ్ళల్లో చాలా తక్కువగా చూస్తుంటాం. అందులో మెయిన్‌గా ఇండోర్ వర్క్ చేసేవాళ్ళు. లాంగ్ సిట్టింగ్ అవర్స్, కంప్లీట్‌లీ క్లోజ్డ్ క్యాబిన్స్‌లో ఫుల్ టైమ్ కూర్చొని అసలు సన్‌లైట్ పొద్దున 7 నుంచి రాత్రి 10కి వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళలో ఏంటంటే విటమిన్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ ఉండకపోవటం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. రెండోది ఆడవాళ్ళు అందులో ముఖ్యంగా మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన ఆడవాళ్ళలో ఏంటంటే ఆల్రెడీ మనకి బోన్స్ అనేవి చాలా మెత్తగా ఉంటాయి. దాని మీద విటమిన్ డి డెఫిషియన్సీ ఇంకొంచెం ఎక్కువ అయ్యి సింప్టమ్స్ అనేవి తొందరగా కనిపిస్తూ ఉంటాయి. సో, ఇప్పుడు ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, అది ఏం చేస్తుంది అంటే మనం విటమిన్ డి మెయిన్‌గా బోన్ స్ట్రెంగ్త్ కోసం చాలా అవసరం. ఇది అండ్ కాల్షియం 2 కలిపి మన బోన్‌ని స్ట్రాంగ్‌గా దృఢంగా ఉంచుతుంది. మన బోన్స్ ఎస్పెషల్లీ స్పైన్ బోన్స్ చూస్తే ఇట్ షుడ్ బి వెరీ హార్డ్ అన్నమాట. ఇవి ఒకవేళ మనం ఈ డెఫిషియన్సీ ఉంటే మెత్తగా అయ్యి దాంట్లో స్ట్రెంగ్త్ లేకుండా ఉంటుంది. మనం పొద్దున్నుంచి రాత్రి వరకు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు మన బాడీ వెయిట్ అంతా పడేది మన స్పైన్ మీదనే. స్పైన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే ఆ బోన్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అంత పెయిన్ ఫ్రీగా ఉంటాం. ఈ డెఫిషియన్సీ వల్ల సాఫ్ట్ అయిపోవటం వల్ల బోన్ స్ట్రెంగ్త్ అండ్ వెయిట్ తీసుకోలేకపోవటం ఏంటంటే తొందరగా అరిగిపోవటం. దానివల్ల మనం సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. ఈ స్టేజ్‌లో నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ పడి ఆ డిస్క్ డీజనరేట్ అవ్వటం, డిస్క్ అరిగిపోవటం, అవి నరాన్ని ప్రెస్ చేసి సయాటికా లాంటి సింప్టమ్స్ అడ్వాన్స్ స్టేజెస్‌లో మనకి అలాంటి సింప్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో, మనకి బోన్స్‌తో పాటు పక్కనున్న కండరాలు ఏవైతే ఉంటాయో, ఆ కండరాల బలానికి కూడా మెయిన్‌గా విటమిన్ డి అండ్ బి12 డెఫిషియన్సీ మజిల్స్‌ని కూడా వీక్ చేస్తుందనమాట. సో, ఓవరాల్ మన బోన్స్, మజిల్ స్ట్రెంగ్త్ కోసం ఈ 2 విటమిన్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఒకవేళ మీకు ఇలాంటి సింప్టమ్స్ అంటే అలసిపోతున్నా, మెడ నొప్పి, నడుము నొప్పి బాగా సివియర్‌గా వచ్చి, ఎక్కువ వర్క్ చేసేటప్పుడు వర్క్ చేయలేకపోవటం ఇలాంటి సింప్టమ్స్ ఉన్నా కూడా, లేదా ఇవి అడ్వాన్స్ అయ్యి కాళ్ళు, చేతులు లాగటం, తిమ్మిర్లు రావటం ఇలాంటి సయాటికా సింప్టమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అండ్ ఆల్సో విటమిన్ లెవెల్స్ ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. థాంక్ యూ సో మచ్.